తప్ప ఇంకేం లేదు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష చెప్పాల్సింది హైడ్రా గురించి చాలా గొప్పలుగా, అంటే ఇట్స్ ఏ డిపార్ట్మెంట్, ప్రభుత్వంలో ఒక భాగం మనకి హైడ్రా అనేది. అధ్యక్ష హైడ్రా అనేది మనకి గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఆఫీసర్ పెట్టినామని చెప్పినారు, అధికారులను నియమించమని చెప్పినారు. ఇంతకుముందు ఈవీడీఎం ఉండే అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ డైరెక్టర్ ఆఫ్ మానిటరింగ్ ఉండే అధ్యక్ష, ఈవీడీఎం. దాన్నే పేరు మార్చి హైడ్రా పెట్టినారు. సరే చేయండి, ఎఫిషియెంట్గా చేయండి, ఎఫెక్టివ్ చేయండి, స్ట్రిక్ట్ చేయండి, తప్పులేదు. కానీ న్యాయం అనేది అందరికీ ఒకటి తీరుండాలి కదా అధ్యక్ష. ఎంత అరాచకాలు సృష్టించారు అధ్యక్ష. ఫస్ట్ ఇయర్లో పర్మిషన్ ఉన్నా, దేర్ రికార్డ్స్ విత్ మీ, రికార్డింగ్ ఉంది. మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చూపెట్టినట్టు ఐప్యాడ్లో చూపెట్టమంటే అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఏమంటారు అధ్యక్ష అధికారులు, అనుమతులు ఉన్నా కూల్చేస్తాం అంటే చట్టానికి విలువ లేదు, చట్ట సభలకు విలువ లేదు, చట్ట సభ్యులంటే విలువ లేదు, ఇష్టానుసారం కూల్చేస్తాం. మాకు అనుమతి ఉన్నా సరే, మాకు చెరువు మీద ఉన్నది, నాల మీద కనపడితే కూలగొడతామని చెప్పిన. చెరువు మీద నాల మీద చెప్పాల్సింది ఎవరు? పర్మిషన్ ఉన్నా కూల్చేస్తామని చెప్పి కూల్చిది కూడా. కోర్టు చట్టాలంటే గౌరవం లేదు, చట్ట సభలంటే గౌరవం లేదు, కోర్టులంటే గౌరవం లేదు అధ్యక్ష. ఆ ఒక తప్పుడు విధానాల వల్ల ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ మీకు 14,000 మేము ఉన్నప్పుడు ఉంటే, మీరు వచ్చిన తర్వాత 7,000 పడిపోయింది అధ్యక్ష. సగం పడిపోయింది మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల. రికార్డులు ఉంది, మీరు ఇచ్చేయండి, బడ్జెట్ రిపోర్ట్ చూపెడతాను అధ్యక్ష. మీరు ఆ రకంగా ఈ యొక్క హైడ్రాతోని అరాచకాలు సృష్టించి, ఉన్నోనికి ఒక న్యాయం, లేనునికి ఒక న్యాయం, ఆపోజిట్ పార్టీ ఒక న్యాయం, రూలింగ్ పార్టీ ఒక న్యాయం. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్ ఉందని చెప్పి కూల్చివేతలని అన్ని అప్పుడు వితౌట్ పర్మిషన్ ఉన్నా, ఎఫ్టీఎల్ ఉన్నా, బఫర్ ఉన్నా 4 కూల్చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు అదే ముఖ్యమంత్రి గారి సోదరు ఇంటికి వెళ్ళి నోటీస్ ఇస్తారు అధ్యక్ష. అడిగారు ఇదేనా ఎట్లా అంటే, అప్పటికప్పుడు మాట మార్చి, అప్పుడు ప్రభుత్వం నుంచి పెద్దలు బయటకు వచ్చి అనుమతులు ఉన్న దగ్గర పోము, పేదవారి దగ్గర పోము అని చెప్పి అప్పుడు చెప్పారు అధ్యక్ష. అంటే దాని లోపల ఎంత నష్టం జరిగింది మనకి? ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాము, హైదరాబాద్ ఎక్కడ, ఇంకా హైదరాబాద్ చాలా ఉన్నాయి చెప్పాల్సింది. చెరువులు, అరే మేము మల్కం చెరువు, దుర్గం చెరువు, ఎన్ని చెరువులు చేసామో అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1000 చెరువులు కాకతీయ కింద. ఎస్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు చేయండి, ముందు తీసుకోండి. కానీ ఎప్పుడు చేయనట్టు ఒక చెరువుకే ముఖ్యమంత్రి గారు పూలాభిషేకం ఫలాభిషేకం చేసుకుంటే 1000 చెరువులు చేస్తాం. ఎంత చేసుకోవాలి అధ్యక్ష? మేము చేసే చెరువులకి పాలాభిషేకం పూలాభిషేకం చేసుకుంటే పూలు సరిపోదు అధ్యక్ష. మాకు అన్ని చేసినాం అక్కడ అధ్యక్ష. వివేకానంద గౌడ్ గారిని పాలలోనే ఉండమని ఎవరుతారు అధ్యక్ష, పాలాభిషేకంతో పాటు. ఇప్పుడు నేను గౌరవ శాసనసభ్యుడు అప్పటి నుంచి మాట్లాడుతుంటే, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సోదరుడు రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి రంగారెడ్డి జిల్లాలో వస్తారు. వాస్తవంగా సబ్ కమిటీ కూడా వేసారు దీని మీద, సీతక్క గారు కూడా సభ్యులు. సబ్ కమిటీ వేసి పంచాయతీరాజ్ 3-4 అంచెల వ్యవస్థ. రింగ్ రోడ్ లోపల గ్రామాలు ఉన్నాయి అనా, చెప్పలేదు చెప్తారు. గ్రామాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, దాని తర్వాత జిహెచ్ఎంసీ. 4 రకాల పరిపాలనల మధ్యలో ఒక విధానంగా ఉండాలనేటువంటి ఆలోచనతో తప్ప ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలగచేయాలి, ఒకటే విధానం, ఒక అర్బనైజేషన్ అంతా ఒక తరీకా ఉండాలనేటువంటి ఆలోచనతో చేశారు తప్ప ఎవరికి ఇబ్బంది కలగాలని వాళ్ళని అడగలేదు అనేటువంటి అక్కసు తప్ప. ఇది జిహెచ్ఎంసీ మీటింగ్ పెట్టి వాళ్ళు మీటింగ్లో కూడా అటెండ్ అయ్యారు అధ్యక్ష. ఆపితే నేనేమంటున్నా, వీళ్ళు జిల్లాలు విభజన చేసినప్పుడు ఎవరు అధ్యక్ష? మా పెద్దనది నడిచింది, మమ్మల్ని ఉస్మానాబాద్లో తీసుకొని జబర్దస్తి అలా కలుపుకున్నారు. ఎవరైనా అడిగినారు? ఇవాళ మేము ఇంకా కనీసం ఎట్లనైనా పూర్తిగా సంప్రదింపులు, కనీసం సబ్ కమిటీ చేసి అందరు ప్రజాప్రతినిధులను చాలామందిని, ఆ రోజు బలరావు రాలేదు, చాలామంది వచ్చినారు. సరే మీరు వేరే పార్టీ అని ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? అందుకే తప్పకుండా బరాబర్ పిలిచినాం సబ్ కమిటీ పిలవాలి అధ్యక్ష. ఎంసీహెచ్ఆర్డీలో మా ఆఫీసర్లు 6 మున్సిపాలిటీ తరఫున, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, డిపార్ట్మెంట్ తరఫున అందరూ సబ్ కమిటీ అనేది పొలిటికల్ కాదు కదా. సబ్ కమిటీ మంత్రులతో వేసిన దానికి మీరందరూ కూడా పిలిచినాము. మీరు కనీసం అభిప్రాయాలు చెప్పక వీళ్ళు ఆ
క్యూర్ ఏరియా ఏర్పాటు చేయడం మీద అభ్యంతరం లేదు. మమ్మల్ని అడగకపోయినది అక్కసు ఎక్కువ కనబడతా ఉన్నది అధ్యక్ష. మిమ్మల్ని అడిగే చేయాలనేటువంటి ఒక నియంత్రిత విధానం కనబడుతుంది తప్ప వేరే ఇంకోటి కాదు. ఇలా నీళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నీళ్ళ గురించి చెప్పినాడు. మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నాడు. నీళ్ళ గురించి అడుగుతా ఉన్నాడు. నీళ్ళ గురించి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఆత్మ మాలుమే కృష్ణ ఎవరు చెప్పారు? శ్రీధర్ బాబు మా అన్న మల్లన్న లేచిండు. మల్లన్న కొద్దిగా ఆయన గిట్టం కొద్దిసేపు ఈవినింగ్ నిద్రపోయడానికి మళ్ళీ మంచిగా నడిపిస్తూ. కానీ సార్ గోదావరి జలాలను తీసుకొచ్చింది హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ. కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 తీసుకొచ్చింది అన్నాడు పి జనార్దన్ రెడ్డి గారిని. వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. వారు తీసుకొచ్చినారు. ఇవాళ ప్రతి వాటర్ చుక్క తెలంగాణ హైదరాబాద్ గ్రోత్ అవుతున్నప్పుడు మంచినీరును గోదావరి నుంచి తీసుకురావడానికి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకున్నారా? आप भी एमएलए है, आपको मालूम है हैदराबाद पानी लाने के लिए चेयरमैन साहब कृष्णा फेज 1 फेज 2 फेज 3 खोल रहा है सब, गोदावरी फेज 1 खोल रहा है सब, मंजीरा खोल रहा है सब. अब पानी हैदराबाद में इतने जरूरत के जरिया हम लोग सब अरे क्यों आप लोग का 10 साल की हकीकत से आप 10 साल में हम एक एमएलडी पानी नहीं ला सके, एक एमएलडी एक टीएमसी पानी आप नहीं ला सके, उससे आज ये दिक्कत हो रहा है. यही बात है सब. उसका जो आक्रोश है उसको नहीं पूछे, नहीं बताए, उसका परमिशन नहीं लिए, यही बात कहना चाहते हैं. సార్ ఇలాంటి ఆక్రోశం లేదు అధ్యక్ష. ఇది ప్రజల యొక్క బాధని ఆవేదనని తెలియజేస్తున్నా. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం ఏంటి, అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది. లేకపోతే సరే పీపుల్ విల్ టేక్ ఎ డిసిషన్. అధ్యక్ష హైడ్రా గురించి చెప్పాలి అధ్యక్ష. ఈ హైడ్రాతో ఏమైపోయిందంటే అధ్యక్ష, అంటే కింద వ్యవస్థని మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఈ పవర్ అధికార వికేంద్రీకరణ జరగాలనేటువంటి ఒక కళ రాజీవ్ గాంధీ గారి అధ్యక్ష 73-74 షెడ్యూల్ ప్రకారంగా అధికార వికేంద్రీకరణ జరగాల, కింది లెవెల్లో పోవాలని చెప్పి ఆలోచన అధ్యక్ష. కానీ నేనేమంటున్నా, ఇక్కడ వికేంద్రీకరణ కేంద్రీకృతం జరుగుతుంది అధికారం. ఎట్లా అంటే నేను ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, ట్రై టు అండర్స్టాండ్ అండ్ రిజాల్వ్ ఇట్. అధ్యక్ష, ఈ హైడ్రా వచ్చిన తర్వాత, హైడ్రా కమిషనర్ వచ్చిన హైడ్రా ఆఫీస్ వచ్చిన తర్వాత ఏ చిన్న ఎంక్రోచ్మెంట్ జరిగినా, ఏ చిన్న నాలల ఆక్రమణ కానివ్వండి, చెరువుల ఆక్రమణ కానివ్వండి, అక్రమ నిర్మాణాలు కానివ్వండి, ఏ చిన్నది కింద సర్కిల్ ఆఫీస్ పోయినా, జోనల్ ఆఫీస్ పోయినా, కింద రెవెన్యూ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా ఏదైనా ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఏం చేస్తారంటే హైడ్రా చెప్పురు అని చెప్తారు. అధ్యక్ష, హైడ్రా వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, పోయి ఆఫీసర్ ఏడుంటాడు, ఏడుంటాడు, కలవడు, ఫోన్లు ఎత్తాడు, ఆయన ప్రజాపతిలో ఫోన్లు ఎత్తారు. అంటే అల్టిమేట్గా ఇదేమవుతుందంటే హైడ్రాతోని నేను ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఏమైతే సామాన్యమైన ప్రజలు పోయి కంప్లైంట్ ఇవ్వాలంటే ఏడియాల కంప్లైంట్. నేను గివ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇది 2025లో ఒక ఎంక్రోచ్మెంట్ జరిగి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున నాలపక్క జరుగుతామని అడిగితే రెడీ అయిపోయిన తర్వాత దగ్గర కూలగొడటానికి సామాగ్రి లేదు, వెహికల్స్ లేవంటారు అధ్యక్ష. పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటారు అధ్యక్ష. నేను మీ ద్వారా నేను శ్రీధర్ బాబు గారికి నేను ఏదలుచుకున్నా, ఇది ఇట్స్ క్లియర్ ఎగ్జాంపుల్ బాబు, ఇది సార్కి మీరు క్లారిఫై చేయండి. అధికారులు అడిగితే ఇది సంథింగ్ అరౌండ్ మార్చ్ 1 year అయింది ఎగ్జాక్ట్లీ. తీసుకుని ఇట్లా పెట్టుకున్నాం అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, అనాథరైజ్డ్ ఎక్విప్మెంట్స్. పోయి అడిగితే ఏ చిన్నది ఆర్ఐ చేయాల్సిన పని కూడా హైడ్రా చేయాలి, కింద టౌన్ ప్లానింగ్ చేయాల్సిన చైర్మన్ కూడా హైడ్రా చేయాలి. అంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిరు. హైడ్రా పెట్టి కింద ఉన్న వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయినాయి. మండల ఆఫీస్లో చేయాల్సినటువంటి ఆర్ఐ చేయాల్సిన పని కూడా హైడ్రా చేయమంటాడు, హైడ్రా పోమంటాడు. హైదరాబాద్ ఏడి పోవాలమ్మా, కుత్బులాపూర్కి వెళ్ళి బేడ్చల్కి వెళ్ళి ఇంత దూరం పోవాలి. ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే హైడ్రాకే పోవాలి. ఇప్పుడు సంవత్సరం నుంచి పెండింగ్ ఉంది, మరి సామాన్ లేదు, మెటీరియల్ లేదు, ఏం లేదు. ఆయన హైడ్రా కమిషనర్ రావాలి, దిగాలంటే ఇక మేము ఇక్కడ మంత్రులను చూడవచ్చు, మంత్రులను కలవచ్చు, కానీ ఆ హైడ్రా అధికారులను కలవాలంటే మినిస్టర్ల కంటే పెద్ద హంగామా ఉంది అధ్యక్ష. 3 కార్లు, అధికారులు, గన్మెన్లు, ఏం మేము షాక్ అయిపోయినాం. ఓ ఫైర్ యాక్సిడెంట్ అయిపోతే చూస్తాను పోతే
ఇక మా మిత్రుడు చెప్తున్నాడు డైరెక్ట్ యాక్సెస్ టు సీఎం అని చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ అవేర్. ఏమైంది అధ్యక్ష, ఒక మంత్రిని కలవచ్చు, యాక్సెస్ సామాన్యమైన ప్రజలు, ఒక మంత్రికి యాక్సెస్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యేకి యాక్సెస్ ఉంటాడు. అరే ఒక అధికారి వస్తే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నేను గౌరవ మా పార్లమెంట్ సభ్యులు అక్కడ ఇద్దరము చూసిన తర్వాత ఎంపీ గారు పోయి అక్కడనే ఉంటే, ఓ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇట్లా జరిగింది, ఏం జరిగింది చూస్తూ ఉంటే, ఓ 4 కార్లల్లో అరే ఎవరు వచ్చింది, ఏ మంత్రి వచ్చిండా బా నేను చూస్తాను పోయినా, ఎవరన్నా శ్రీధరన్ వచ్చిండా, లేకపోతే పొన్నమని వచ్చిండా, లేకపోతే సీతకు వచ్చిందా, కలుజమని పోతే మా ఎవరు లేరు, మంత్రులు ఎవరు లేరు, అధికారి దిగిండి ఫటఫట పోలీసు వాళ్ళు అధికారి ఎంఆర్ఓ ఆరు అందరూ ఉరుకుతారు. ఇంకనే ఇక్కడ పోతున్నారు అంటే ఐడా కమిషనర్ వచ్చి అంటున్నారు. అరే ఇదేంద్రా భయ్, షాక్ అయిపోయాం మేము. దట్స్ వాట్ గోయింగ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ వెరీ సారీ టు సే. మాకు భయం ఏం అయితే అధ్యక్ష, అయితే మేము అక్కడ నించొని ఉన్నాము, నిలబడి ఉన్నామాడ అడగాలి కదా, పోదాం కలవాలి కదా, ఎవరికి కేర్ లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అధ్యక్ష, ఈ యొక్క యాక్షన్స్ కూడా అంటే ఏమైనా దేనిపైన చర్య తీసుకోవాలంటే కూడా, అంటే ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారో, ఎవరైతే అధికార పార్టీకి ఒత్తాసు దొరుకుతారో వారికి మాత్రమే యాక్షన్ తీసుకుంటారు, కానీ పేద ప్రజలకి న్యాయం చేయడానికి లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఐ గాట్ నేను క్లియర్గా మీరు ఇచ్చినటువంటి नोट ऑफ सर చాలా हैदराबाद साहब आपको मालूम है हैदराबाद के बारे में कितना तकलीफ हो रहा है अपना हैदराबाद, आपको मालूम है ना साहब? अरे कहा घंटे देव साहब मुश्किल है हैदराबाद, अपन को बात करने की आवाज ने कोई किधर भी मौका नहीं मिल रहा अपने को. आप समझने की कोशिश करो साहब. अकबर साहब भी नहीं आ रहे हैदराबाद के बारे में बात करके लिए. अध्यक्ष नोट ऑफ डिमांड्स 2026-27 ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది అధ్యక్ష. దీంట్లో పేజ్ నెంబర్ 22 అధ్యక్ష, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా has successfully reclaimed 1045 acres of encroached government land valued at approximately 16,000 to 65,000 crores, thereby safeguarding critical public asset. అధ్యక్ష దీనిపైన ఐ ఛాలెంజ్ ది గవర్నమెంట్ బికాస్ ఫ్యాక్ట్స్ మీకు తెలియాలి అధ్యక్ష. ఎక్కడైతే ఓపెన్ ల్యాండ్స్, ప్రభుత్వం ఈ ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉంటాయి అధ్యక్ష. ఏదో మూలనో చెలకలో అక్కడక్కడ ఎవరో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని ఉంటే అధ్యక్ష అవి డెమోలిషన్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా ఫెన్సింగ్ చేసి 1000 ఎకరాలు, ఆ 300 ఎకరాలు, 600 ఎకరాలు నేను సేఫ్ గార్డ్ చేసిన అని చెప్తే ఎవరి తప్పుదో పట్టించడానికి ఎందుకు ఈ ప్రచార ఆర్భటలు ఎందుకు అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎవరికి అధ్యక్ష రెవెన్యూ యాక్చువల్లీ ఇప్పుడు నేను నాకు హ్యావ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ మా దగ్గరనే. సరే దీంట్లో ఉన్నాయి కూడా ఫ్యాక్ట్ కూడా చెప్తాను మీకు అధ్యక్ష. ప్రభుత్వ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ తీసుకొని ఫెన్సింగ్ చేసుకొని నేను ఈ ల్యాండ్ కాపాడని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ఇన్ని 1000 కోట్లు, ఇన్ని 100 ఎకరాలు నేను ప్రొటెక్ట్ చేసిన అని చెప్తే ఎవరిని అంటే హైదరాబాద్ में कहावत वो बात नहीं कर सकते मैं अपन हैदराबाद में किसको क्या बना रहा बोल के पूछते ना మనం చెవుల పువ్వు పెట్టినట్టు ఎందుకు అంటే నేనేమంటే అధ్యక్ష చేయండి. నేనేమంటున్నా రేపు అధికారంలో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం ప్రజలుగా ప్రజాప్రతినిధులుగా బాధ్యత గల అధికారం అంటాడు, మేము వివేక ఎమ్మెల్యే అంటాడు, సేవకుల ప్రజలకు మనం ఎందుకు ఎవరిని మోసం చేయడానికి ఇది అధ్యక్ష. నేను ఎందుకంటే ఈ 1000 ఎకరాలు, 1040 ఎకరాలు గూగుల్లో తీసాం అధ్యక్ష. 1045 acres గుడిసెలు వేసి అన్ని వేసి ఉంటే తీసేసి కాపాడితే 1000 ఎకరాలు వేసినట్టే కదా. గూగుల్లో మనకి తెలిసిపోతే శాటిలైట్ ఫోటో తీసుకుందాం, ఈ ఇయర్ తీసుకుందాం, లాస్ట్ ఇయర్ తీసుకుందాం, అంతకుముందు ఇయర్ తీసుకుందాం, శాటిలైట్ ఫోటో తీసుకుంటే ఓపెన్ ల్యాండ్ ఉందా లేకపోతే ఎంక్రోజ్ ల్యాండ్ని హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం గూలగొట్టేసి ల్యాండ్కి ఫెన్సింగ్ చేసి చూసాం. 1045 అది కూడా ఈ బుక్లో, మన బుక్లో. నేను షాక్ టు సీ యాక్చువల్లీ. సరే బయట ప్రచారం చేసిండు, బయట చేసుకుంటున్నాడు, ఇంకా ఎంత పెద్ద మాట అంటే అధ్యక్ష ఐఎమ్ షాక్ టు సీ దట్ న్యూస్. నేను చూలే ఫోన్లో చూసా. షాక్ ఏంటంటే హైడ్రా గురించి మొన్న జరిగిన ఉప ఎన్నిక రెఫరెండం అంట, హైడ్రా గురించి అధికారి హైడ్రా. అరే ప్రజల గురించి పనిచేస్తున్నావు, రాజకీయం కోసం పనిచేస్తున్నావు, ఎవరి కోసం పనిచేస్తున్నావు? అసలు అధికారి కదరపడేసుకుని తిరిగితే అయిపోతాయి అధ్యక్ష. ఎందుకు ఇదంతా? నిజంగా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీసర్కి రమ్మని పొమ్మను, రాజకీయాలు చేసుకోమను, మంచి ఆఫీసర్ పెట్టుకోండి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. నేనేమంటున్నా సోదరులారా, రేపు అధికారంలో మీరుండొచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే గౌరవమే ఉండాలా. ఎవరైనా సరే వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. మనం ఉంటాము, వెళ్ళిపోతాం. అధికారం అంటే 48-56 years పనిచేస్తాడు, కానీ ఈరోజు బాధ్యత వ్యవహరించాలా వద్దా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష.
ఈ యొక్క 1045 ఎకర్స్ గురించి తప్పకుండా ఈ యొక్క అంటే అఫీషియల్గా అంటే ముఖ్యమంత్రి గారు తెలిసి సంతకం పెట్టిండా తెలియక సంతకం పెట్టిండా మరి ఇది ఆయన అఫీషియల్ రికార్డ్ పే చేసిండు దీన్ని గూగుల్ శాటిలైట్ తీసి ఎంక్రోజ్ ల్యాండ్సా అన్ఎంక్రోజ్ ల్యాండ్సో చెప్పండి దయచేసి ఇట్లా మనకి ప్రచారానికి పోయి అంగారపడవలసిన అవసరం లేదని చెప్పి మనవి చేస్తున్నారు అధ్యక్ష ఇది హైడ్రా గురించి ఇంకోటి కూడా హ్యావ్ ఎ సిన్సియర్ ఒపీనియన్ మై అడ్వైస్ టు ది గవర్నమెంట్ ఇమీడియట్గా మీరు నాలాలు చెరువులు పెడుతుంటాయో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ ముందు నుంచి కూడా మనకి ఈ చెరువులది రెవెన్యూ రికార్డు ఒక తీరు ఉంటుంది ఇరిగేషన్ టోపో షీట్లో ఒక రకంగా ఉంటుంది ఆ గ్రామంలో ఉంటే మ్యాప్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్ మూలన ఎప్పుడు కూడా ఇది ఎప్పుడంటే సెన్సిటివ్ ఇష్యూ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఇష్యూ అధ్యక్ష ఇమీడియట్గా నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ యొక్క పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ అంతా వెళ్తున్నారు కాబట్టి మ్యాపింగ్ చేయండి ఏమైపోతుందంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని కూడా ఒక డిపార్ట్మెంట్స్ చేసి పొద్దున ఎవరికి ఎందుకంటే చాలా మందికి తెలియక పట్టా ల్యాండ్స్ అనుకొని ఎఫ్టీఏలు పర్మిషన్ ఇచ్చేస్తుంటారు అయినాయి గతంలో తప్పులు అయినాయి ఇప్పుడు కూడా అయినాయి తప్పులు కొని కాబట్టి ఈ రికార్డ్ అన్ని కూడా శివారు ప్రాంతాలతో అన్ని జాగాలో కూడా చెరువులకి గొలుసుకొట్టిన క్లియర్గా కనపడతాయి మనకు టోపో షీట్లో ఇరిగేషన్ టోపో షీట్తో పాటు రెవెన్యూ రికార్డ్స్లో పొందుపరిచినట్టయితే సర్వే నెంబర్తో పొందుపరిచినట్టయితే చక్కగా ఉంటుంది రేపు పొద్దున భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ తరాల వరకు మనం చూపెట్టిన వాళ్ళు అయితే మేము గతంలో ప్రయత్నం చేసాం సగం వరకు వచ్చింది దాన్ని పూర్తి చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఇది సీవరేజ్ బోర్డు కూడా అధ్యక్ష మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా సీవరేజ్ బోర్డు